ఇంతకీ మట్టల ఆదివారం అంటే ఏంటి? ఎక్కడి నుండి ఇది వచ్చింది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఇలాంటి మట్టల ఆదివారం గురించి చెప్పలే. పాత నిబంధనలు ఎక్కడా లేదు. అపోస్తలులు ఎప్పుడు కూడా మట్టల ఆదివారం అనో టెంకాయల ఆదివారం అనో చేయలే. ఎప్పుడు ఇలాంటి భ్రష్టత్వం ప్రారంభమైంది అంటే అపోస్తలులు చనిపోయినటువంటి 200 సంవత్సరాల తర్వాత, అపోస్తలులు చనిపోయినటువంటి 200 సంవత్సరాల తర్వాత ఏ మహానుభావుడు ఇలాంటి దౌర్భాగ్యానికి తెరదీశాడో తెలియదు, కానీ లెంట్ అనేటువంటి పేరుతో ఒక సంప్రదాయం ప్రారంభమైంది. లెంట్ డేస్, తెలుగులో శ్రమ దినాలు. నేనేం చెప్తున్నాను అంటే, కొన్ని చేదైన వేర్లు చరిత్రలో మొలిచాయి. కొన్ని చేదైన వేర్లు క్రైస్తవ్యంలో చరిత్రలో మొలిచాయి. అవి మహావృక్షాలయ్యాయి, సర్వ క్రైస్తవ్యాన్ని విస్తరించాయి. ఎలాగైతే మన దగ్గరలో తెమ్మమ్మ మరిమాను ఉంది కదా, కొన్ని ఎకరాల్లో విస్తరించింది, అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది కదా. అలా క్రైస్తవ్యంలో చరిత్రలో కొన్ని చేదైన వేర్లు మొలిచాయి. అయితే ఆ రోజు బైబిల్ పట్ల సరైన అవగాహన కలిగిన వారు లేని కారణం చేత, లేదా లేఖనాలను సరిగ్గా వివరించే వాళ్ళకి సరైన ఆదరణ లేని కారణం చేత, ప్రోత్సాహం లేని కారణం చేత ఆ చేదైన వేర్లని పెకలించే విషయంలో, పీకి వేసే విషయంలో ఆనాటి సంఘం కొంతవరకు ప్రయత్నం చేసింది, కానీ సాఫల్యాన్ని పొందలే, సఫలతను సాధించలే. సరే, ఈరోజు మనవంతుగా ఇలాంటి చేదు వేర్లని త్రుంచేటువంటి ప్రయత్నం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుంచి ఒక సందర్భం రాయబడింది, నేను చదివి వినిపిస్తాను. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. అంటే ఇలాంటి చేదైన వేరు మన ఆరాధనలోకి చొచ్చుకుని వస్తే మనం దేవుని కృప నుంచి తొలగిపోతాం. ఇది హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు. మిమ్మల్ని దేవుని కృప నుంచి దూరంగా తీసుకుని వెళ్ళడానికి చేదైన వేరేదైనా మొలుస్తుందేమో అని అన్నాడు కదా. ఇవి చేదైన వేర్లు. ఈ చేదైన వేర్లు తాలూకు ఏమైనా మన జీవితంలో ఉంటే మనం దేవుణ్ణి ఆరాధించినట్టు కాదు, వెక్కిరించినట్టు. ఈ చేదైన వేరు మనలో ఉంటే అపవాది మనల్ని పరిపాలిస్తున్నాడు అని అర్థం. యేసుప్రభు నాటింది గోధుమలు, అపవాది నాటింది గురుగులు. యేసుప్రభు వాక్యాన్ని నాటితే అపవాది గురుగులు నాటాడు, వాక్య విరోధమైన పద్ధతులు నాటాడు. ఈ దుర్బోధన వెనకాల అపవాది ఉన్నాడు.